హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో బ్రెస్ట్ మిల్క్ ఇంక్రీజ్ అవ్వడానికి నేనైతే కొన్ని ఫుడ్స్ చెప్తానండి. నేనైతే ఇదే ఫాలో అయ్యానండి. సో నా ఫస్ట్ బేబీ అప్పుడు కూడా నేను హన్విక్ కార్డ్ అప్పుడు కూడా నేను వాడికి 20 మంత్స్ మిల్క్ ఇచ్చానండి. నాకైతే సఫిషియెంట్గా మిల్క్ ఉన్నాయి. నేను ఏం ఫుడ్ తిన్నాను, బ్రెస్ట్ మిల్క్ని ఎలా ఇంక్రీజ్ చేసుకున్నానో నేనైతే చెప్తాను. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు కూడా నాకు 5 మంత్స్ బేబీ ఉందండి. నేనైతే ఫీడింగ్ ఇస్తున్నాను. నాకైతే పాలు అయితే కరెక్ట్గా సరిపోతున్నాయండి. సో నేను డైలీ ఏమేమి తింటానో చూసేయండి. కన్ఫామ్గా బ్రెస్ట్ మిల్క్ అయితే ఇంక్రీజ్ అవుతాయండి, 100% అండి. సో నేను ఎర్లీ మార్నింగ్ ఏదైతే టిఫిన్ ఉంటే అదే తీసుకుంటానండి. సో ఐరన్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే తీసుకుంటాను. ఇక్కడైతే నేను పొద్దున్నే పెసరట్లు తింటున్నానండి. పెసరట్లు తినొచ్చు, ఇడ్లీ తినొచ్చు, వడ, ఇవన్నీ మంచిదండి, చాలా మంచిది. సి సెక్షన్ అయిన వాళ్ళకైతే ప్రోటీన్ ఎక్కువ ఉండాలి, అలానే ఐరన్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉండాలి. కాబట్టి నేనైతే పెసరట్టు తింటున్నానండి. అలానే బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత నేనైతే టీ తాగుతానండి. నాకైతే టీ అయితే తాగకుండా ఉంటే నాకు ఇదిలా ఉంటుంది. నేనైతే ప్రెగ్నెన్సీ టైంలో అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ టైంలో కూడా నేనైతే టీ కంపల్సరీగా తాగుతాను. టీ, కాఫీ ఏదైనా తాగుతానండి. సో ఇక్కడ నేనైతే టీ తాగుతున్నాను. టీ తాగేటప్పుడు అయితే నేను బ్రెడ్కి బదులు అయితే ఇక్కడ రస్క్ తెప్పించుకున్నాను, రస్క్ తింటానండి. బ్రెడ్ తినడం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది. అండ్ మిల్క్ కూడా అంతగా ఏం పడవండి. ఈ రస్క్ అయితే కొంచెం తీసుకుంటే పర్లేదండి. ఎర్లీ మార్నింగ్ 5 to 6 అయితే రస్క్ తింటానండి నేను టీలో. సో దీనివల్ల అయితే రిజల్ట్ ఉంటుందండి. రస్క్ వల్ల అయితే మిల్క్ పడతాయి. సో బ్రేక్ఫాస్ట్ అయినా కొంచెం సేపటికైతే నేనైతే రస్క్ తింటాను. రస్క్ తినటం వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండదండి, ఈజీగా డైజెస్ట్ అవుతుంది, చాలా బాగుంటుందండి. బ్రెడ్ తింటే ఏంటంటే సి సెక్షన్ అయిన వాళ్ళకైతే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అయితే కంపల్సరీగా వస్తుందండి. సో బ్రెడ్ తింటే పాలు పడతాయి అన్నది అదే అపోహ అండి. దానివల్ల అసలు నో యూజ్ అండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం తప్ప ఏ యూజ్ ఉండదు. సో దాని బదులు అయితే రస్క్ తినండి. 5 to 6 రస్క్ తినండి. మీరు టీలో అయినా తినొచ్చు, ఏదో పాలల్లో అయినా మిక్స్ చేసుకుని అయినా తినొచ్చు అండి. ఉత్తిదైనా తినొచ్చు, బాగుంటుంది ఉత్తిది కూడా. సో నేనైతే టీలో తింటాను. టీ, కాఫీ కంపల్సరీగా తాగుతానండి నేను. ఇది తాగకూడదు ప్రెగ్నెన్సీ టైంలో అంటారు, కానీ నేనైతే తాగుతానండి. నేను హన్విక్ కానప్పుడు కూడా తాగాను. సో నాకు ఫస్ట్ నుంచి టీ అంటే చాలా పిచ్చండి. సో టీ, కాఫీ తాగకుండా నేనైతే ఉండలేను. సో టీ, కాఫీ కంపల్సరీగా తాగుతాను నేను. ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా అమ్మ వాళ్ళకి ఓన్ గేదెలు ఉన్నాయి కాబట్టి పాలు ఎన్ని కావాలంటే అన్ని ఉంటాయండి. సో నేనైతే నాకు ఏ భయం లేదు పాల గురించి. సో అందుకని చెప్పి నేనైతే మంచిగా టీ, కాఫీ, పాలు అన్నీ బాగానే తాగుతానండి. సో రస్క్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం 2 hours or 3 hours తర్వాత ఓట్స్ తింటానండి. ఇది వచ్చేసి ఓట్స్, ఇది రోల్డ్ ఓట్స్ అండి. సో రోల్డ్ ఓట్స్ వల్ల ఏంటంటే మనకి పాలు అన్నది చాలా బాగా పడతాయండి. 100% రిజల్ట్ ఉంటుందండి ఓట్స్ తినడం వల్ల. అండ్ ఓట్స్ తినడం వల్ల ఏంటంటే డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. అలానే అన్నిటికీ మంచిదండి ఓట్స్ డైలీ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్సే కాదండి, మిగతా వాళ్ళు కూడా తినొచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కూడా పోతాయండి ఓట్స్ వల్ల. ఓట్స్ చాలా మంచిదండి, హెల్దీ కూడా. ఓకేనా. నేను ఓట్స్ని ఎలా తింటానంటే చూడండి, కావాల్సిందండి ఓట్స్ వేసుకోండి, వచ్చేసి రోల్డ్ ఓట్స్ అండి. సో రోల్డ్ ఓట్స్ తీసుకొని దాంట్లో అయితే పటిక బెల్లం వేసుకుంటానండి. నేను షుగర్ వేసుకొని ఇక్కడ పటిక బెల్లం వేసుకుంటానండి. సో ఇక్కడ పటిక బెల్లం చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సో పటిక బెల్లం దంచుకొని అలా పెట్టుకొని దాన్ని అయితే 1 స్పూన్ వేసుకుంటాను. మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. షుగర్ లేకుండా తినే వాళ్ళైతే షుగర్ లేకుండానే తినొచ్చండి. సో అండ్ కాచి చల్లార్చిన పాలనైతే యాడ్ చేసుకుంటానండి. ఇక్కడ మీరు పాలకు బదులు నీళ్ళల్లో అయినా సరే ఉడికించుకొని అయితే డైరెక్ట్గా తినొచ్చండి. నాకు పాలు ఉన్నాయి కాబట్టి నేనైతే పాలు పోసుకొని పాలు తింటున్నాను, పాలల్లో వేసుకొని తింటున్నాను ఓట్స్ వల్ల కూడా పాలు అయితే బాగా పడతాయండి. డైలీ 2 times తినొచ్చు. ఓట్స్ కూడా చాలా మంచిది. ఓట్స్ తినటం వల్ల బ్రెస్ట్ మిల్క్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అలా కొంచెం సేపు ఒక 5 to 6 minutes నాననివ్వండి. నానితే చాలా బాగుంటుంది టేస్ట్. సో డైలీ 2 times అయితే వీటినైతే తినండి. ఓట్స్ చాలా మంచిది. ఓట్స్ అయితే కంపల్సరీగా తీసుకోనండి బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. అలానే లంచ్ వచ్చేసి సింపుల్గా తింటానండి. ఎగ్ మాత్రం కంపల్సరీగా తింటాను. మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి కన్ఫామ్గా ఎగ్ అయితే తింటానండి. ఎగ్ కూడా చాలా ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిదండి. ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తింటే ఏంటంటే మనకు పాలు అన్నది ఇంక్రీజ్ అవుతాయండి. అలానే చికెన్ కూడా తింటాను.
ఏ కర్రీ ఉంటే కర్రీలో కూడా కొబ్బరి చట్నీ ఎక్కువ తింటాను. బీరకాయ, సొరకాయ, పపాయ అలాంటి కర్రీస్తో తింటానండి. చికెన్ ఎవ్రీ వీక్ చికెన్ మాత్రం కన్ఫామ్గా తింటాను. అండ్ చికెన్ పికిల్ కూడా పెట్టుకొని తింటాను. అలానే ఫ్రూట్స్ వచ్చేసి డ్రై ఫ్రూట్, బనానా, యాపిల్, పపాయ కూడా చాలా మంచిదండి. పపాయ తినడం వల్ల కూడా మనకైతే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. పపాయ చాలా మంచిది, వేడి చేస్తుంది అనుకో మాకనండి, చాలా మంచిది అది. సో మంచిగా పపాయ, దూరగా ఉన్న పపాయ ఉంటుంది కదా, అది తినండి. కన్ఫామ్గా పాలు అన్నది ఇంక్రీజ్ అవుతాయి. సో ఇవి అండ్ రాపపాయతో ఏంటంటే నేనైతే కర్రీ చేసుకొని తింటానండి. చాలా బాగుంటుంది కర్రీ. ఇది ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేనైతే నెక్స్ట్ వీడియో చేశాను. అదైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది కర్రీ. సేమ్ బంగాళదుంప లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం తీయగా ఉంటుందండి. ఎలా చేయాలి ఏంటి అని చెప్పి నేనైతే వీడియో చేసి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, చూడండి. ఈ రాపపాయ తినడం వల్ల, కర్రీ చేసుకొని తినడం వల్ల ఏంటంటే 100% బ్రెస్ట్ మిల్క్ అయితే ఇంక్రీజ్ అవుతుందండి. వీక్లీ ట్వైస్ అయితే తినడానికి అయితే ట్రై చేయండి. బ్రెస్ట్ మిల్క్ సరిపోని వాళ్ళైతే ఇలా పపాయ తినడం వల్ల అయితే చాలా మంచిది. ఫ్రూట్స్ కూడా డైలీ తినాలండి. ఫ్రూట్స్ తింటే చాలా మంచిది. అలానే ఫ్రూట్స్ వచ్చేసి బనానా, యాపిల్ అండ్ డ్రాగన్ ఫ్రూట్, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల ఏంటంటే బ్రెస్ట్ మిల్క్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి. అలానే మన సెక్షన్ డెలివరీ సెకండ్ టైం అయితే కనుక ఐరన్ టాబ్లెట్లు, మల్టీవిటమిన్ టాబ్లెట్లు కంపల్సరీగా యూస్ చేయాలండి. 1 year వరకు యూస్ చేయాలి ఐరన్ టాబ్లెట్లు కనుక. అండ్ ఎగ్స్ కూడా కన్ఫామ్గా మస్ట్ అండ్ షుడ్గా ఉండాలండి. డైలీ 2 eggs తినాలండి, చాలా మంచిది. అలానే మటన్ కూడా తినాలండి. మటన్ తినడం వల్ల ఏంటంటే బోన్ అన్నది, ఆపరేషన్ చేయించుకొని ఉంటాం కదా, బోన్ అనేది గట్టి పడుతుందండి. పిల్లలు కూడా మడైతే నిలబడతారండి. మటన్ కూడా చాలా మంచిది. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కమెంట్ చేసి అడగనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ ఫుడ్స్ తింటే కనుక బ్రెస్ట్ మిల్క్ అయితే కన్ఫామ్గా ఇంక్రీజ్ అవుతుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే కమెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో అది కూడా కమెంట్ చేయండి. నేనైతే కన్ఫామ్గా వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.